రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం అందుకోసం 1200 కోట్ల రూపాయలతో దీర్ఘకాలిక సమగ్ర ప్రణాళికను అమలు చేయనుంది. త్వరలో 5 జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దీనికి తోడు గ్రామస్థాయి కార్యప్రణాళికను వ్యవసాయ శాఖ తొలిసారి సిద్ధం చేసింది. దేశంలోనే మొదటిసారి ఈ క్రాప్ బుకింగ్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 9,86,000 హెక్టార్ల భూమిని అదనంగా సాగులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై విజయవాడలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2016-17కు దిగుబడుల పెంపు, సాగు వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు. ఈ నెల 20న గ్రామాన ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో జరపాలని చెప్పారు. రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వ్యవసాయ సీజన్ కోల్పోకుండా పంటల సాగు ప్రారంభించాలని అన్నారు. ఈ నెలాఖరులోగా వర్షాలు లేకపోయినా రెయిన్గన్స్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వాణిజ్య పంటల సాగును మొదలుపెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన మేలైన సాగు విధానాలు, వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు చూసిన ప్రధానమంత్రి ఏపీని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని బ్యాంకర్లు, బీమా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 87% భూసార పరీక్షలు జరిపామని చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణకు 2016-17కు 286.27 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ పనిముట్ల తయారీదారులతో త్వరలో సమావేశం నిర్వహించి ఎక్విప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సూక్ష్మ పోషక పదార్థాల పంపిణీలో ఎలాంటి పరిమితి లేదని, భూమి అవసరాల దృష్ట్యా పోషకాల పంపిణీ విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. పాల సేకరణ కేంద్రాల తరహాలో పండ్ల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి నగరాలు, పట్టణాల్లో విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. రబీ సీజన్లో వరిలో అధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా దేశంలోనే 2వ స్థానం పొందామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వరి ఉత్పత్తిలో పంజాబ్, తమిళనాడులకు మొదటి 2 స్థానాలు రాగా రాష్ట్రం 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఖరీఫ్, రబీ కలిపి సరాసరిగా హెక్టారుకు 5,056 కిలోల దిగుబడి వచ్చినట్లు వివరించారు. వరి దిగుబడిలో నెల్లూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు వరుసగా మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. నెల్లూరు జిల్లాలో హెక్టారుకు వరి దిగుబడి 6,146 కిలోలుగా ఉంది. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 5,903, 5,566 కిలోల దిగుబడి రాగా విశాఖ జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచింది. పత్తి ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం, కందుల ఉత్పత్తిలో 17వ స్థానం, మినుముల ఉత్పత్తిలో 2వ స్థానం, వేరుశనగ ఉత్పత్తిలో 15వ స్థానంలో నిలిచింది. ఫసల్ బీమా యోజనలో డ్వాక్రా సంఘాలను భాగస్వాములను చేస్తున్నామని, దీనివల్ల వారికి 4% కమిషన్ దక్కుతుందని అధికారులు వివరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పైలటింగ్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా డ్వాక్రా గ్రూప్ ద్వారా ఇన్సూరెన్స్, ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 100% ఇన్సూరెన్స్ చేసినప్పుడు రైతులకు మేలు జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారికి చెప్పారో ఆ లక్ష్యం నెరవేరేటువంటి దానికి పైలటింగ్గా ఆంధ్రప్రదేశ్ని నిర్ణయించారు. ఇటీవల నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్నే పిలిచారు ఈ ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడటానికి. ఈ ఏడాది రాష్ట్రాన్ని వరి దిగుబడిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు వారంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 7 ముఖ్య పంటల దిగుబడి పెంచేందుకు 7 బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అరటి, బొప్పాయి, కొబ్బరి, ఆయిల్ పామ్, మిరప ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానం సాధించడంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లి, జీడి మామిడి పంటల దిగుబడి పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ ఏడాది 1,50,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని అమలు చేయాల్సిందిగా లక్ష్యాన్ని నిర్దేశించారు. చెరకు పంటకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరందించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం చక్కెర కర్మాగారాల యజమానులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.